టిల్లు స్క్వేర్ ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల, థియేటర్లలో తెస్తున్న రెవెన్యూ పట్ల తెలుగు సినీ పరిశ్రమ మాట్లాడుకుంటుంది. ఏ చిత్ర పరిశ్రమకు చెందిన ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఈ టిల్లు స్క్వేర్ విజయం గురించే, ఆ సినిమాకు వస్తున్న కలెక్షన్ల గురించే మాట్లాడుతున్నారు. సరైన సమయంలో అంటే వేసవి ప్రారంభ సీజన్లో కరెక్ట్గా వేసవి యూత్ను ఆకట్టుకునే విధంగా వచ్చిన ఈ డీజే టిల్లుకు సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా నిర్మాత అంచనా ప్రకారం 100 కోట్లు పైగా వసూలు చేస్తుందని అంటున్నారు. సరే, అంకెల పరంగా అది 100 చేసినా 150 చేసినా లేదా ఇంకా ముందుకు వెళ్ళినా సరే, కానీ ఈ విజయం ఒక యువ హీరోలకు ఒక పాఠం లాంటిది. నిర్మాతలు, దర్శకులు రెగ్యులర్గా అనేక మంది హీరోలతో సినిమాలు తీస్తుంటుంటారు. అయితే యూత్కి కావాల్సినది ఏమిటి, యూత్ రిప్రజెంటేషన్ హీరో పాత్రలో ఎలా చూపించాలి అనే దానికి కొందరికి సరైన అంచనా లేకుండా పోతుంది. దానికి సమాధానంగా ఈ టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిందని మనం చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరేషను అది థియేటర్లో అద్భుతంగా పేలింది. పంచుల ప్రవాహం అంటే త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ పంచులు ఒక విధంగా ఉంటే, యూత్కు కావాల్సిన పంచులు సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సిద్ధు జొన్నలగడ్డ ఈ సక్సెస్ ఎంతకాలం ఉంటుంది అంటే, అదే టిల్లు క్యారెక్టర్లో ఆయన ఒక సినిమా చూశారు, రెండో సినిమా చూశారు. ఆ తర్వాత వచ్చే సినిమా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందనేది కూడా కొందరిలో సంశయం వ్యక్తమవుతుంది. ఎలా అయినా తనకి ఏం కావాలి, తన ద్వారా ఆడియన్ను ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద ఈ సిద్ధుకు కొంత స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతనే కథను సిద్ధం చేసుకుంటాడు, మాటలు కూడా రాసుకుంటాడు. కాబట్టి తొందరపాటు చర్యలు కాకుండా తగిన విధంగా తగిన సమయం తీసుకొని తన క్యారెక్టరేషన్ను రూపకల్పన చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యువ హీరోలు అంటే అటు అడవిశేష్ కావచ్చు, ఇటు సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, విశ్వక్సేను, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమ కథలను, తమను ఆడియన్ ఏ విధంగా చూడాలి లేదా ఆడియన్ రూపంలో ఎలా హీరో క్యారెక్టరేషన్ ఉండాలి అనే దానికి వాళ్ళకు ఒక రూపం ఇచ్చుకుంటున్నారు. ఇందులో నవీన్ పొలిశెట్టిని కూడా మనం కలపవచ్చు. అంటే గతంలో పెద్ద హీరోలు అంటే పాత సీనియర్ హీరోలందరినీ కూడా తీసుకుంటే వీళ్ళందరి దగ్గరికి రచయితలు కథలు తీసుకొచ్చేవాళ్ళు. సార్ పలానా కథ, మాస్ కథ మీరు చేస్తే బాగుంటుంది అని ఆ కథను తొలుత డైరెక్టర్ చెప్తే, డైరెక్టర్ వచ్చి హీరోకి చెప్తే, హీరోకి నచ్చితే ఆ సినిమా చేసుకునేవాళ్ళు. అంటే ఎవరో క్రియేట్ చేసిన క్యారెక్టర్లో హీరో పరకాయ ప్రవేశం చేసేవాడు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఆ విధంగా లేదు. హీరో అంటే హీరోగా నటించిన వ్యక్తే తను ఏ క్యారెక్టర్ చేయాలి, తనకు ఏది బాగుంటుంది, తన నుంచి జనం ఏది కోరుకుంటున్నారని వాళ్ళే అంచనా వేసుకొని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ఒక కొత్త పరిణామం. ఇలాంటి పరిణామం మనం తమిళనాడులో గతంలో చూసాం. భాగ్యరాజా కావచ్చు, పార్థిబన్ కావచ్చు, టి రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ తమ క్యారెక్టర్ను తామే క్రియేట్ చేసుకొని సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధించారు. అలాంటి ట్రెండ్ అని చెప్పలేం, కానీ ఇప్పటి యూత్ ట్రెండ్ టాలీవుడ్ను ఒక మలుపు తిప్పే ట్రెండ్ మాత్రం ఈ కుర్ర హీరోల వల్ల సాధ్యమవుతుంది. దీన్ని అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. ఇకపోతే మిగతా సీనియర్ హీరోలు కొద్దిగా సక్సెస్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి సినిమా చేయాలి అన్న సందిగ్ధత వాళ్ళలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళ వద్దకు వస్తున్న కథల్ని ఎంపిక చేసుకోవడం. అంటే డైరెక్టర్లు తన వ్యూహంలో, తన వ్యూలో ఒక కథను తయారు చేసుకొని ఈ కథకు పలానా హీరో బాగుంటాడు అనే ఉద్దేశంతో హీరోను సంప్రదిస్తున్నారు. హీరోలు కూడా వాళ్ళకు కొన్ని కథలు విన్నాక ఆల్టర్నేటివ్ ఉండదు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసేసుకుంటున్నారు. ఆ విధంగా చేస్తున్న సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వట్లేదు. నిజానికి కొంతకాలంగా టాలీవుడ్ అనేక పరాజయాల్ని చూస్తుంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోలు సక్సెస్లు ఇవ్వలేకపోతున్నారు. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుర్ర హీరోలు ఇందాక చెప్పినట్టు నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేను అండ్ అడవిశేషు లాంటి హీరోలు ఈ రాకను అంటే వాళ్ళ కథను వాళ్ళు సిద్ధం చేసుకొని సినిమాల ద్వారా
సక్సెస్లు సాధించడం వల్ల ఇది కొత్త పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ను ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త మలుపు తిప్పుతుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ పరిశ్రమను బయటపడేస్తుందని కూడా మనం భావించవచ్చు.